ఏం కోరుతున్నాడట ఆయన? బలిని కాదట. దేని కోరుతున్నాడు? కనికరం కోరుతున్నాడు. అందుకే ఆయన పాపులను పిలవడానికి వచ్చినాడట. చూడండి, పాపులను ఎవరైనా పిలుస్తారా? సమరయ స్త్రీ అంటది యేసుక్రీస్తు ప్రభువారితో, యూదురవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను నీళ్ళు అడుగుతున్నావా? కనీసం నీళ్లు కూడా త్రాగరు. పాపులు ఇచ్చే నీళ్లు కూడా త్రాగలేనటువంటి పరిస్థితి, పాపులను అంటరాని వారుగా చూసేటటువంటి పరిస్థితి. అందరూ పాపులే, కానీ సమరయులు అంటే యూదులకు గిట్టదట. చూడండి విచిత్రం. అందరము పాపులం. దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయినటువంటి స్థితిలోనే ఉన్నారు. కానీ మనుషులలోనే తేడా చూడండి. వీడు తక్కువవాడు, వాడు తక్కువవాడు. అందరూ పాపులే, కానీ వీడు తక్కువవాడని ఇంకొకడు అనుకుంటాడు. అయితే దేవుడు అందరినీ ప్రేమించాడట. హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. ఎందుకు అని అంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు.